బాలయ్య బాబు చరిత్ర బాలయ్య బాబుకి అంటే బాలయ్య బాబుకి ఇస్తున్నాడు. ఇది ఒక చరిత్ర. ఈ సినిమా ఎవరో క్యారెక్టర్ చేయాల్సింది బాలయ్య బాబు తప్ప ఇంకెవరో చేయలేదు. నేను ఎన్నో సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల తర్వాత సినిమా మొత్తం ఫ్యామిలీతో వచ్చాను, సినిమా చూశాను. అసలు ఏ సీన్ టు సీన్ ఏ సీన్ చూసినా ఆయన పునకాలు అంటే సనాతన ధర్మం అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, రూపం అంటే ఏంటో, దేశం అంటే ఏంటో, దేశాన్ని రక్షించడానికి ఆర్మీ ఉంది, అలాగే మన దేవుడు ఉన్నాడు అని చూపించడానికి బాలయ్య బాబు ఈ క్యారెక్టర్ ఎవరో చేయలేరు. కనుక అసలు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాని నేను చూసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. బాలయ్య బాబుకి అంటే ఒక్కటి మాట చెప్తున్నా, నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ అంటే సరిపోదు, 1కి 10 రెట్లు హిట్ అవుతుంది. ఇది సినిమాని మీరు రేపటి నుంచి చూడండి. ప్రతి ఒక్కరు ఇండియన్ ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. సనాతన ధర్మం అంటే ఏంటో, మన హిందుత్వం అంటే ఏంటో, బాలయ్య బాబు యాక్టింగ్ దాంట్లో అసలు నా భూతో నా భవిష్యత్. కనుక కనుక ప్రతి ఒక్కరు చూడాలి, చూడదగ్గ సినిమా, పెద్ద హిట్ సినిమా, బిగ్గెస్ట్ హిట్. అంటే బిఫోర్ హిట్ చెప్పాను, మన బిగ్గెస్ట్ హిట్. సినిమా మొత్తం ఇద్దరు కనిపించారు నాకు. ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు గారు తాండవం చేస్తే, ఆఫ్ స్క్రీన్ లో తమనన్న తాండవం చేశాడు అనమాట. ఆ మ్యూజిక్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ కి సినిమా అయిపోయిన తర్వాత 2 చెవులు బానే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆయన థియేటర్ వాళ్ళు అందరూ ప్రిపేర్డ్ గా, ఫుల్ ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ముందు ఒక షో వేసుకుని థియేటర్ బాగుందా, స్పీకర్లు బాగున్నాయని సెట్ చేసుకుని సినిమా రిలీజ్ చేశారు. బోయపాటి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో మరో హిట్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయింది అనేది తెలియలేదు. అండ్ బాలయ్య బాబు గారు ఎలాంటివి చేస్తారు, ఈయన మాత్రమే చేయగలరు అనేలాంటి థింగ్స్ అనమాట. ఓన్లీ బాలయ్య థింగ్స్ ఇవన్నీ కూడా. నో వన్ కెన్. ఒక ఫైట్ అని చెప్పాలన్న సినిమా మొత్తం అసలు ఒకదాని మించి ఒకటి ఆ సోలం తిరుగుతుంటే ఆహా. అంటే శివుడి కింద చూపించారు, కృష్ణుడి కింద చూపించారు, ఆంజనేయుడి కింద చూపించారు. అసలు అన్ని అవతారాలు ఆయన ఒక్కడే ఈ సినిమాలో కంప్లీట్ గా. ఎందుకంటే హిందీ వాళ్ళు మన సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో దానికి ఎంత ఇంపార్టెంట్, చాలా కనెక్ట్ అవుతారు ఆ పాయింట్ కి. ఎందుకంటే చాలా డైలాగులు ఉన్నాయి ఆ సనాతన ధర్మం గురించి. దాని ఎలివేషన్ సీన్స్ కానీ, ఆ చెప్పే డైలాగులు కానీ, శివుడి గుడి ముందు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది. బోయపాటి గారు నిజంగా అంటే మన సనాతన ధర్మం మర్చిపోవడం, దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్న మన నాయకులు కానీ అందరూ కూడా దాన్ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి తోడ్పడుతూ మన సినిమాలు కూడా, హనుమాన్ అవ్వచ్చు, లేదంటే మన నిఖిల్ గారు చేసిన సినిమా ఒకటి ఉంది. సో ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో మన వాడుకున్నారు. సెకండ్ హాఫ్ లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కాబట్టి కొంచెం తక్కువ అనిపించింది. బట్ ఓన్లీ 1 మ్యాన్ షో. ఇది కంప్లీట్ గా ప్యూర్ బాలయ్య గారి సినిమా. ఫ్యాన్స్ స్టఫ్ ఉన్న సినిమా, ఫ్యాన్స్ కి థియేటర్ లో పూనకాలు తెప్పించే సినిమా. పార్ట్ 1 పార్ట్ 2 సీక్వెన్స్ ఉందా? ఉందిగా. జై అఖండ, అఖండ తాండవం, జై అఖండ, జై బాలయ్య. మీకు నచ్చిన సీన్స్ ఫుల్ కాదు, డబుల్ మీల్స్, ఫుల్ మీల్స్. కడుపుని ఎండిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తినేస్తారు అనమాట. తమన్ మ్యూజిక్ అసలు థియేటర్ లో స్పీకర్లు నాకు ఉన్నాయా పగిలిపోయా అన్నంత భయం వేసింది అనమాట. అండ్ ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెగటివ్ షేడ్ అండ్ ఆ ఈవిల్ స్పిరిట్ లాగా చాలా సెట్ అయ్యాడు. ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్, అన్ని పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ క్యారెక్టర్ అని చెప్పలేం. బట్ ఓన్లీ మేము చూసింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలయ్య. ఆయన తప్ప వేరే ఏం కనబట్లా మాకు స్క్రీన్ మీద. ఏం లేదు, ఓన్లీ బాలయ్య, జై బాలయ్య. ఈవినింగ్ వరకు ప్రీవియస్ ఆగిపోయని చెప్పేసి ఫ్యాన్స్ చాలా న్యూస్ లో ప్రతి ఒక్కరు న్యూస్ ఛానల్ కూడా రావడం జరిగింది. సో మళ్ళీ ప్రీవియస్ పడగానే మీ స్పందన ఎలా ఉందన్న? అంటే అప్పటిదాకా డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ ఏం లేదు, అది ఫేక్ న్యూస్ మన అందరికీ తెలుసు. మనకి ఛానల్ నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని అదే అంటున్నా. అది ఫ్యాన్స్ ఆగిపోయింది అనేది మనకి ఒరిజినల్ న్యూస్ ఎక్కడ రాలా.
ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏది ఏంటి ఎలా ఉంది అని. సో వాళ్ళు ఏదో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఏంటి అంటే సనాతన ధర్మం గురించి చెప్పారు. మన సనాతన ధర్మం గురించి, హిందూ తత్వం గురించి చెప్పిన దానికి రేటింగ్ ఇచ్చి మనం మన సినిమాలను తక్కువ చేసుకోకూడదు. సో రేటింగ్ ఫ్యామిలీ కంప్లీట్ గా మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఒక్క నెగిటివిటీ గానీ డబుల్ మీనింగ్ డైలాగులు గానీ ఏం లేవు. ఉండాలి కదా, బాలయ్య బాబు గారు అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బాలయ్య బాబు గారు అంటేనే వైలెన్స్ ఉండాలి, అది లేకపోతే సినిమా ఎందుకు వచ్చి మనం. సో ఏం లేదు, మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. థియేటర్ లో బాలయ్య బాబు గారి స్టఫ్ ఓన్లీ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 మించి ఉందండి. చాలా బాగా తీశాడు. 2 క్యారెక్టర్లు ఎక్సలెంట్ గా ఉన్నాయి. సంయుక్తమైన సాంగ్ గానీ, వేద పఠనాలు గానీ, డైలాగులు అన్ని చాలా బాగా చేశాడు. సెకండ్ భద్రిపోయిందండి. చాలా తమన్ మ్యూజిక్ రికార్డింగ్ రికార్డ్ 1 మించి ఉందండి సినిమా. చాలా బాగుంది. 8.3 మొత్తం అనిపించిందండి. బాగుందండి. ఎక్కుద్దండి. హనుమాన్ నుంచి ఆడుతుంది. హనుమాన్ లాగానే ఆడుతుంది. హనుమాన్ లాగా రీచ్ అవుతుంది. అన్ని లాంగ్వేజ్లు 5వ హిట్ అండి. బాంబేలో అన్ని ఏరియాల్లో, మహారాష్ట్ర కానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. మా అన్నయ్య చెప్పినట్టే ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేశారు బోయపాటి. ఫస్ట్ థింగ్, షాకింగ్ థింగ్ ఏంటంటే బోయపాటి గారికి ఇంత మైథలాజికల్ నాలెడ్జ్ ఉందా అని షాక్ లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఇదే అసలు అఖండ చాలా కొంచెం డ్రాగ్ అనిపించింది నాకు. అది కూడా లేదు. పూర్తి ఒక నాస్తికుడు అనేవాడు కూడా శివభక్తుడే ఇప్పుడు ఫ్లైట్ వేసుకొని వారణాసికి వెళ్ళిపోయేలా ఉంది సినిమా. 2 అన్డౌటెడ్లీ 2 అఖండ 2 ఒక సీక్వెల్ మెయిన్ మూవీ కన్నా బాగుండడం జీవితంలో ఫస్ట్ టైం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రౌడ్ టు బి ఏ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్. జై బాలయ్య కన్నా హరహర మహాదేవన్ స్టాండింగ్ చేసింది. బాలయ్య బాబు కనిపించలేదు, శివుడే కనిపించాడు లోపల. ఎక్కడ బాలయ్య బాబు కనిపించలేదు. వైలెంట్ ఎక్కువ ఉందంటారు. అసలు శివతాండవం అండి, అంతే. శివుడిలో వైలెంట్ ఉంటుంది, అంతా ఓన్లీ స్పిరిచువాలిటీ. వైలెంట్ మూవీ కాదు, సైలెంట్ మూవీ కాదు, స్పిరిచువల్ మూవీ అంతే. ఇందులో బాలయ్య గారు యాక్ట్ చేసింది, శివుడే ఇంక యాక్టింగ్ చేసి శివుడే వచ్చింది అనిపిస్తుంది అసలు. హైందవ ధర్మం అంతే. ఇది భస్మం చేసినట్టు మూడో కథ జరిగితే మహాశివుడు భస్మం చేసింది, అది వైలెన్స్ అనుకుంటే ఇది వైలెన్స్. మ్యూజిక్ తమన్ అసలు ఓజీకే ఊగిపోయాం. ఇది ఇంకా నాకు హార్ట్ బీట్ తగ్గట్లేదు లోపల. అదే డమరకం బీట్స్ అవే కొడుతుంది. ఉగ్రభూతాలు ఊర్లో పడితే ముట్టుకోవడానికి ఇది ఏ నేల అసలుది కాదురా, మహాశివుడిది. ఈ నేల శివుడిది. శివుడు మన అంతా ఎంత ఉన్నాడు. హరహర మహాదేవ శంభో శంకర. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.